హాయ్ అండి, అందరికీ నమస్కారం. సభీకో ప్రణామ్. క్యాలెండర్లో డేట్ చేంజ్ అవుతుంది కదండి. సో మనలో కూడా చేంజెస్ ఏమన్నా చేసుకోవచ్చా అన్న థాట్తో ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అనే వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. జస్ట్ ఫర్ ఎ గుడ్ కాజ్ అండ్ గుడ్ చేంజ్. చూస్తే పోదా. సో ఫస్ట్ వన్ వచ్చేసి రియాక్ట్ లెస్. ఎవరైనా ఏదైనా విషయాన్ని మనతో షేర్ చేసుకుంటున్నప్పుడు లేదా వేరొకరి గురించి మనకు చెప్తున్నప్పుడు తక్కువగా రియాక్ట్ అవ్వడం బెటర్. ఇన్ కేస్ రియాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇన్ ఏ పాజిటివ్ వేలో రియాక్ట్ అవుదాం. సెకండ్ వన్ వచ్చేసి సెల్ఫ్ కేర్. ఇట్స్ ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ హ్యావ్ యువర్ సెల్ఫ్. మనకి మనం ప్రియారిటీ ఇస్తే మనకి మనం కొత్తగా కనపడతాం. మనం చేసే పని మనకెంతో ఇష్టంగా మారుతుంది. ఏది బర్డెన్ అని మనకి అనిపించదు. థర్డ్ వన్ వచ్చేసి స్పీక్ లెస్. తక్కువగా మాట్లాడితే అందరికీ మంచిది. మనకేమో ప్రశాంతత. కోరి కొని తెచ్చుకోవడం ఎందుకండి, అవసరమైనంత మాట్లాడితే పోదా. మనకంటూ విలువ పెరగాలి అంటే ముందు మన మాట విలువ పెంచాలి. సో ఫోర్త్ వన్ వచ్చేసి డోంట్ థింక్ అబౌట్ అదర్స్. ఇలా చేస్తే వాళ్ళేమనుకుంటారో, ఈ విధంగా చేస్తే వీళ్ళేమనుకుంటారో. అసలు మనలో మన మాట మనకు అవసరమా చెప్పండి. ఎవరో ఏదో అనుకుంటే వాళ్ళ గురించి ఆలోచించి మన బ్రెయిన్ పాడవడం ఎందుకండి. వాళ్ళ చెప్పుల్లో కాలు పెట్టడం ఎందుకు. మనకెలాగో సరిపోవు, మనది మనకున్నాయిగా. మైండ్కి అస్సలు ఎక్కించుకోకండి. చూసేది, చేసేది, వెళ్ళేది మంచి దారి అనుకున్నప్పుడు ఇవన్నీ మనకు అనవసరం. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇది భలే ఉంటుంది. స్పీకింగ్ అగైనెస్ట్ యూ ఆర్ యువర్ థాట్స్. ఇప్పుడు ఒకరిద్దరం లేదా ఒక నలుగురం కలిసి మాట్లాడుకుంటున్నాం. కొంతమంది ఉంటారు ఎగ్జాక్ట్గా మనం చెప్పేదానికి ఆపోజిట్లో చెప్తుంటారు. పొంతనే ఉండదు. మనకు తెలుసు వీళ్ళు ఇలా మాట్లాడతారని. సో ఇక్కడే మనల్ని మనం సెల్ఫ్ కంట్రోల్లో ఉంచుకోవాలి. వారి గురించి ఆలోచిస్తే మన బ్రెయిన్ చెత్త అవుతుంది. చిన్న స్మైల్తో అవునా అండి, అలా అండి, సరే అండి అని పక్కకు వస్తే అయిపోయాయి. మనం బిహేవ్ చేసే పద్ధతి ఎలా ఉండాలంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే విధంగా. దే విల్ ఫోకస్ ఆర్ దే విల్ పించస్ ఆర్ దే యూస్ క్రిటిసైజ్ వర్డ్స్, బట్ హ్యావ్ ఎ స్మైల్ అండ్ మూవ్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఇట్స్ కాల్డ్ డిగ్నిటీ ఆఫ్ మెచ్యూరిటీ. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ప్రియారిటైజ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మన ఫ్యామిలీకి అలానే ఫ్రెండ్స్కి మనం ప్రయారిటీ ఇద్దాం. వాళ్ళతో స్పెండ్ చేసిన టైం మనకి ఎంతో స్ట్రెస్ రిలీఫ్ని ఇస్తుంది. యాజ్ ఏ హోమ్ మేకర్గా అండ్ మదర్ ఆఫ్ 2 కిడ్స్గా ఫ్యామిలీ ప్రియారిటైజ్ చూసుకోవడం అంటే వాళ్ళ హెల్దీ వే ఆఫ్ లివింగ్ని బిల్డప్ చేయడం అని నా ఫీలింగ్. ఆల్మోస్ట్ డూయింగ్ ఇట్, బట్ స్టిల్ ఇంకా చేయాలి. నీడ్ టు డూ ఎ లాట్. సెవెంత్ వన్ వచ్చేసి న్యాచురల్ ప్రొడక్ట్ యూసేజ్ ఆర్ లివ్ న్యాచురల్లీ, నాట్ లగ్జీరియస్. ఎక్కువగా వీలైనంతగా న్యాచురల్గా జీవించాలని నా కోరిక. న్యాచురల్ ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం, న్యాచురల్గా మనం చేయగలిగినట్టు ఏదైనా ఉండి చేసుకునే విధానంలో జీవించాలి. ఆరోగ్యంగా ఉండాలి. మరీ లగ్జీరియస్ లైఫ్కి అలవాటు పడిపోకూడదు అన్నదే నా కోరిక. ఎయిత్ వన్ వచ్చేసి క్రియేట్ ఆపర్చునిటీస్ టు ఎర్న్ ఆర్ సేవ్. మనీ సేవ్ చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. మనందరికీ అనిపిస్తుంది కదండి. కష్టపడి సంపాదిస్తున్నాం, మనకి ఎవ్వరూ ఏమి ఇవ్వరు. తరతరాల నుండి వచ్చేసే పడిపోయే ఛాన్స్ ఏమీ ఉండదు. సో అలాంటప్పుడు మనకు మనమే ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకొని ఎంతో కొంత సంపాదించుకొని దానిలో సేవ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. తలచి అనుకుని ఆగిపోవడం కాదు, లేచి ఆలోచనను అనుసరిస్తూ నడిస్తే ఏదొక దారి దొరక్కపోదు. అండ్ నైన్త్ వన్ వచ్చేసి బీ బడ్జెట్ ఫ్రెండ్లీ. డోంట్ బై అన్నెసరీ గూడ్స్. ఖర్చుని తగ్గించడం కూడా ఒక రకమైన పొదుపే కదండి. సో మనకి కావాల్సినవన్నీ బడ్జెట్లో చూసుకొని కొంటే సరిపోతుంది. అనవసరమైన వస్తువుని కొనాల్సిన పని ఉండదు. ఏదైనా సూపర్ మార్కెట్ ఆర్ షాపింగ్కో బజార్కో వెళ్ళినప్పుడు మన మైండ్ని కంట్రోల్లో ఉంచుకొని దేనికైతే వెళ్ళామో దాన్ని దృష్టిలో ఉంచుకొని వస్తే సరిపోతుంది. కళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన ప్రతి చోటకి మనం వెళ్ళకూడదు. సెల్ఫ్ డిసిప్లైన్ ఈజ్ ఇంపార్టెంట్.
10th వన్ వచ్చేసి గివ్ మోర్ అండ్ ఎక్స్పెక్ట్ లెస్ అని నేను చెప్పలేను. ఎందుకంటే ఎక్కువ ఇచ్చేయడానికి మన దగ్గర ఉండాలి కదండి. ఫస్ట్ మనకున్నంతలో మనం ఇవ్వాలనుకున్నది ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకో బెస్ట్ ఆప్షన్, వీళ్ళు మనకేమీ ఇవ్వలేరు అని తెలిసిన వాళ్ళకి కావాల్సింది ఇచ్చేస్తే బెటర్. అప్పుడు మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయనవసరం లేదు, ఏమీ మాట పడవసరం లేదు. అదే బెటర్. కొన్నిసార్లు ఇచ్చి ఇబ్బంది పడి మనకు కావాల్సినప్పుడు లేకుండా ఉండి బాధపడడం కంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం చాలా బెటర్. 11th వన్ వచ్చేసి డిసిప్లిన్. ఒక ప్రణాళిక పద్ధతి ఉంటే సక్సెస్ అవ్వని వారు ఎవ్వరూ లేరు. సో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం డిసిప్లిన్గా ఉంటే మనల్ని చూసి పిల్లలు ఉంటారు. బీ ఆన్ టైమ్, డూ ఇన్ టైమ్. 12th వన్ వచ్చేసి కాంప్రమైజ్ అండ్ సాక్రిఫైస్. అవ్వాల్సిన చోట కాంప్రమైజ్ అవ్వాలి, చేయాల్సిన చోట సాక్రిఫైస్ చేయాలి. ప్రతిదీ కాంప్రమైజ్ అవుతూ సాక్రిఫైస్ చేసి బ్రతకాల్సిన పని లేదు. కొన్నిసార్లు లేదు అని చెప్పడం అవసరం ఉన్న చోట అనేది చాలా అవసరం. 13th వన్ వచ్చేసి మూవ్ ఇన్ సైలెన్స్. నీ నెక్స్ట్ స్టెప్ ఆర్ నీ గుడ్ న్యూస్ ఆర్ నీ థాట్స్ ఆర్ నీ గోల్స్ ఇవి ఏవి షేర్ చేయాల్సిన అవసరం లేదు. మనకి తెలీదు మనం ఎవరికి చెప్తున్నాం అనేది. జస్ట్ మూవ్ ఇన్ సైలెన్స్. యువర్ యాక్షన్ షుడ్ స్పీక్. మన గ్రోత్ కనిపించాలి. 14th వన్ వచ్చేసి కొంతమంది స్టేటస్ సింబల్ చూపిస్తూ ఉంటారండి. మన చుట్టుపక్కలే ఉంటారు. వాళ్ళకి మనం దూరంగా ఉండడం చాలా మంచిది. నీ నైబర్ లైఫ్ స్టైల్ని కాపీ కొట్టాల్సిన పని మనకు లేదు. మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది మనకు తెలుసు. వాళ్ళు కొన్నది వాళ్ళకున్నది మనకెందుకు? వాళ్ళకి ఎవరిచ్చారో లేకపోతే వాళ్ళే తెచ్చుకున్నారో ఏది మనకు అనవసరం. సో ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, నగా నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు, ఇవన్నీ మనకెందుకండి? అవేం అవసరంలా. ఈ ఆలోచన మనకొద్దు. అవాయిడ్ సచ్ స్టేటస్ సింబల్ షోయింగ్ పీపుల్. అలా షో ఆఫ్ క్యాండిడేట్స్ని అవాయిడ్ చేసేసి మన పని మనం చేసుకుందాం. అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. అండ్ ఫైనల్, బీ మోర్ డివోషన్. ఎక్కువ ప్రే చేద్దాం. డివోషనల్ టైం మనకున్న టైంలో ఎక్కువగా కేటాయించుకుందాం. అప్పుడు మనకి మనశ్శాంతి లభిస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, నా మాటలు కనుక మీకు ఎక్కడైనా మీరు కనెక్ట్ అయ్యారు అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే నేను న్యూ ఇయర్ విషెస్ చెప్పాలి అన్న నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మనకి న్యూ ఇయర్ ఉగాదండి. ఉగాదప్పుడు మనం అందరం చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.